శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఇక్కడ ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రాశస్త్యం అనేటువంటిది సంతరించుకుంది. 12 మాసాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు 12 పురాణాల్లో కూడా చెప్పబడినాయి. కాబట్టి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విషయం తెలియచేయడం జరిగింది. ఇప్పుడు మనం అలా మాసాల ప్రకారంగా చూసుకున్నప్పుడు కార్తీక మాసం స్నానానికి ప్రసిద్ధి, వైశాఖ మాసం దానానికి ప్రసిద్ధి. ఇట్లా ఒక్కొక్క మాసం యొక్క విశిష్టతని మనం తెలుసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇప్పుడు మన వైశాఖ శుద్ధ తదియ రోజున సహజంగా అందరం ప్రపంచంలో ఉన్నటువంటి నానుడు ఏమిటంటే, ఈరోజు బంగారం కొంటే అది అక్షయంలాగా ఎప్పుడు నిండిపోతూ ఉంటుంది, ఈరోజు ఏదైనా ఒక వస్తువు కొంటే అక్షయంలాగా వెలిగిపోతూ ఉంటుంది అనేది ప్రపంచంలో నడుస్తున్న నానుడు. అసలు అక్షయ తృతీయ అనేటువంటిది ఎందుకు వచ్చింది, ఈరోజు చేయవలసినటువంటి పని ఏమిటి, ఈరోజు మనం కొనాలా దానం చేయాలా అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. మనం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చెప్పుకున్నట్లుగా సూత మహాముని సౌరికాది మహామునులు అందరికి కూడా తెలియజేస్తున్నటువంటి విషయాల్లో భాగంగా ఇక్కడ అంబరీష మహాముని నారద మహాముని ద్వారా బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహాముని ద్వారా తెలుసుకున్న విషయాల్ని ఇప్పుడు వైశాఖ మాసం యొక్క ప్రాశస్త్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంబరీష మహర్షి అడుగుతూ ఉన్నారు నారద మహాముని, ఓ నారద మహాముని, చాలా మాసముల గురించి మీరు అన్ని వివరాలు చెప్పుకుంటూ వచ్చారు. మరి వైశాఖ మాసం వీటన్నిటిలో గొప్పది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే అది ఎందుకు గొప్పది, ఎందుకు విష్ణుమూర్తికి అంత ప్రీతిపాత్రమైనటువంటిది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అన్న కుతూహలంతో ఉన్నాను అని అంబరీష మహర్షి నారద మహాముని అడుగుతూ ఉన్నాడు. వీటిలో ముఖ్యంగా విష్ణు ప్రీతికరమైనటువంటి ధర్మములు ఏమిటి, వాటిని ఎట్లా ఆచరించాలి, ఏ నియమాలు పాటించాలి, ఏమి దానం చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి. సహజంగా ముందు ఒక విషయం మనం తెలుసుకోవాలి, దానము ధర్మము ఈ రెండింటికి తేడా మనకు తెలిస్తే కొన్ని సమాజంలో పుడుతూ ఉన్నటువంటి కొన్ని అనుమానాలకి లేదా కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. దానము అంటే ప్రతిఫలము ఆశించి చేసేటువంటి, ధర్మము అనేది పుణ్యం కోసం చేసేది, దానము అనేటువంటిది యోగ్యుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి, కుటుంబ జీవితం కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడికి చేయవలసినటువంటిది దానం. ధర్మము ఎవరికైనా చేయొచ్చు. ఒక మార్గంలో వెళ్తూ ఉండగా ఒక బెచ్చగాడు కనబడ్డాడు అనుకోండి, అతనికి మనం ఆహారం పెట్టచ్చు, అది ధర్మం అవుతుంది. దానం ఏదైనా జాతకరీత్యా దోషం కావచ్చు, లేదు నేను ఏదైనా రౌరవాది నరకాల నుంచి తప్పించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో చేసేటువంటి విషయం కావచ్చు. ఇట్లా ఒక కన్సిడరేషన్, ఒక ప్రతిఫలం ఆశించి చేసేటువంటిది. ఖచ్చితంగా ఒక కుజదోషం ఉంది, ఏ కందులు దానం ఇవ్వటమను, యజ్ఞం చేయటమను, లేదా యజ్ఞం తర్వాత బ్రాహ్మణులకి ఆ దానం ఇవ్వటము, ఇవన్నీ దానము అనేటువంటి పదాల కిందకు వస్తాయి. అంటే ఒక కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో అది దానం కిందకు వస్తుంది. ఒక ప్రతిఫలం ఆశించి చేసేటువంటిది ఏదైనా సరే, నేను ఇదిగో ఇది చేయటం వల్ల నాకు ఈ ఫలితం కావాలి, నేను ఈ ఫలితం కోసం పలానా చేస్తూ ఉన్నాను అని చేసేటువంటిది ఏదైనా సరే అది దానం కిందకు వస్తుంది. ధర్మము అన్నప్పుడు అది పుణ్య కార్యక్రమాలకి చేస్తూ ఉంటాం. సహజంగా మనం ఏదైనా అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ఒక 100 లీటర్ల పాలతోటి అభిషేకం చేయాలి అనుకున్నాం, అది అభిషేకం వరకు దాన్ని మాత్రం చేయాల్సిందే. నేను అదే పాలు తీసుకువెళ్ళి ఎవరికైనా పోస్తాను అంటే అది ధర్మం అవుతుంది. అదే పాలు తీసుకువెళ్ళి ఒక బ్రాహ్మణుడికి ఇస్తాను అంటే అది దానం అవుతుంది. కాబట్టి దానము చేయవలసిందే, ధర్మము చేయవలసిందే, పూజ చేయవలసిందే, పుణ్యము చేయవలసిందే. కాబట్టి ఇది చేసే బదులు అది చేస్తాను అని అనుకోవడం కుదరదు. దేనికదే మన శక్తి అనుసారము దానము చేయాలి, ధర్మము చేయాలి. ఇక్కడ మనం చేసేది వైశాఖ మాసంలోకి వచ్చేసరికి దాన ధర్మాలు 2 చేయాలి.
అంటే ఇక్కడ మనం ఏది దానం చేయాలనుకున్నా, ఉదాహరణకు ఒక చలివేంద్రం పెట్టాలి అనుకున్నా ముందుగా దాన రూపంలో చేయాలి అనుకున్నప్పుడు ఒక యోగ్యమైనటువంటి బ్రాహ్మణునికి అది చేయాలి. తర్వాత ధర్మము, ఇక బాటసారులందరికీ కూడా నీవు చేసేది ధర్మం అవుతుంది. కాబట్టి దాన ధర్మాలు రెండూ చేయాలి ఒక మనిషి అనేవాడు. కనుక అంబరీష మహారాజు అడుగుతున్నాడు నారద మహాముని, స్వామి ఇక్కడ విష్ణు ప్రీతికరమైనటువంటి ధర్మములేమిటి, దానములేమిటి, ఇవి ఎందుకు చేయాలి? వైశాఖ మాసంలో చేయటం వల్ల విష్ణుమూర్తికి అంతటి ఆనందం ఎందుకు కలుగుతుంది? తత్ఫలితంగా మనకి ఇంతటి పుణ్యరాశి ఎలా వస్తుంది? ఇది ఆ అంబరీష మహర్షి నారద మహాముని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ నారద మహాముని చెప్తూ ఉన్నాడు, ఓ అంబరీష మహారాజా, ఈ రహస్యమైనటువంటి ఈ విష్ణుమూర్తి ప్రీతికరమైనటువంటి ఈ దాన ధర్మాదులన్నీ కూడా పూర్వం బ్రహ్మదేవుడు ఆ లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెబుతూ ఉండగా విని ఆ విషయాలను నాకు చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకుంటూ ఉన్నాను అని నారద మహాముని చెప్పడం ప్రారంభం చేశారు. మాసములలో మాఘమాసము, కార్తీక మాసము, వైశాఖ మాసము 3 శ్రేష్టమైనటువంటివే. కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి స్నానములు కానీ, తపస్సులు కానీ, యజ్ఞములు కానీ, దానములు కానీ, ధర్మములు కానీ ఏమైనా సరే ఇవన్నీ కూడా ఒక తల్లి తన బిడ్డని పోషించినటువంటి విధంగా అనేకమైనటువంటి ఎన్నో రెట్ల ఫలితాలని ఈ యొక్క వైశాఖ మాసంలో చేసేటువంటి ప్రతి పని కూడా మనకి ప్రసాదిస్తూ ఉంది. ఈ వైశాఖ మాసము సమస్త ధర్మముగాను, యజ్ఞముగాను, క్రియలలో శ్రేష్టమైనదిగాను, అలాగే శ్రేష్టమైనటువంటి తపస్సుగాను, దేవతల చేత పూజింపబడినదిగాను, మరియు విద్యలలో వేదము వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో కల్పవృక్షము వలె, ఆవులలో కామధేనువు వలె, సర్పములలో ఆదిశేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, ఇలా అనేకమైనటువంటి ఏ జాతి తీసుకున్నప్పటికీ కూడా, ఏ బ్రహ్మ పదార్థం తీసుకున్నప్పటికీ కూడా అందులో శ్రేష్టమైనటువంటిదిగా ఈ యొక్క వైశాఖ మాసం కొనియాడబడుతూ ఉంది. మేష సంక్రమణంతో కూడుకున్నటువంటి ఈ వైశాఖ మాసములో సూర్యోదయానికి పూర్వం స్నానం చేసినట్లయితే విష్ణువుకి ప్రీతికరమైనటువంటి విషయములలో ఇంతకు మించి మరొకటి లేదు అని చెబుతూ ఉన్నారు. లక్ష్మీదేవికి ప్రాణనాథుడైనటువంటి విష్ణుమూర్తి వైశాఖ స్నానము అనేటువంటి ధర్మమునందు ఇష్టం కలిగినటువంటి వాడు కాబట్టి అన్నదానము చేత భూతములన్నీ కూడా తృప్తి చెందినట్లుగా వైశాఖ స్నానము చేత భగవంతుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తి అనుగ్రహించారు అంటే సమస్త పాపముల నుంచి కూడా మనుషుడు విడవబడుతూ ఉన్నాడు. పైగా మేషరాశిలో రవి సంక్రమణం జరిగింది. మేషరాశిలో రవి సంచరిస్తూ ఉన్నారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా చూసినట్లయితే రవికి మేషరాశి ఉచ్చస్థానం. రవి ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఆయన విష్ణు స్వరూపం కాబట్టి ఆయన ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఎవరైతే ప్రాతకాలం సూర్యోదయానికి ముందర నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారో వారు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. ఎందుకు మనం ఈ వైశాఖ మాసంలో ప్రాతకాలంలో స్నానం చేయడం వల్ల విష్ణుమూర్తికి ఏమిటండి ప్రీతి అంటే, మనం చూడండి శిశిర ఋతువు నుంచి వసంత ఋతువుకి వస్తుంది. శిశిర ఋతువులో మధురమైనటువంటి ఆహార పదార్థం అంటే తీపి, అలాగే స్నిగ్ధమైనటువంటి ఆహార పదార్థాలు, స్టిక్కీ ఆయిలీగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా తిని మన శరీరంలో కఫాన్ని వృద్ధి చేసుకుని ఉన్నాం. అంటే మన శరీరంలో కఫ, వాత, పిత్తం అనేటువంటి 3 దోషముల చేత శరీరం నిర్మితమవుతుంది. ఇందులో కఫ దోషం ప్రకోపితమై ఉంటుంది శిశిర ఋతువుకి. కాబట్టి ఇది వసంత ఋతువుకి వచ్చేసరికి మేషరాశిలో సూర్యుడు సంక్రమించినప్పుడు, మేషరాశిలో సూర్యుడు ఉచ్చమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఆయన యొక్క కిరణాల వేడి వల్ల ఈ శరీరంలో పెరిగినటువంటి కఫము ద్రవ రూపంలో కరిగి జఠరాగ్నిలోకి చేరి ఆ జఠరాగ్నిని చేర్చి ఆ చెడగొట్టేటువంటి ప్రమాదం. కాబట్టి ఎప్పుడైతే జఠరాగ్ని అనేటువంటిది చెదురుతుందో, చెడిపోతుందో ఇక్కడ అనేకమైనటువంటి రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ
దాన్ని నివారించుకోవడం కొరకు కొన్ని నియమాలని, జీవితంలో కొన్ని విధానాలని, ఆ జీవన విధానాలని ఏర్పాటు చేస్తూ ఇక్కడ మనసును ప్రశాంతంగా ఉంచుతూ జీవితంలో ఎటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఉంటే మనిషి సుఖంగా ఉంటాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా శాస్త్ర ప్రకారంగా తెలియజేస్తూ ఈ వైశాఖ మాసంలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే వాటిని ఆచరిస్తూ ఉన్నారో వారు విష్ణు ప్రీతి కలుగుతారు అని అర్థం. విష్ణు ప్రీతి కలగడము అంటే మనం ఈ దానాలు ధర్మాలు చేసిన వెంటనే విష్ణుమూర్తి వచ్చి ఆ గరుత్మంతుడి వాహనం మీద మనం తీసుకువెళ్తాడని కాదు అర్థం. ఆ విష్ణుమూర్తికి ప్రీతి కలగడము అంటే విష్ణువు చేసేటువంటి కార్యక్రమం ఏమిటంటే స్థితికర్త. ఆయన సృష్టిని నడిపిస్తూ ఉంటాడు. నడిపిస్తూ ఉన్నటువంటి ఆయన మన శరీర ధర్మము, మన ధర్మము, మన యొక్క కుటుంబ ధర్మము వీటన్నిటినీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో ఎవరు నడుచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారో, వారి స్థితి భూమి మీద ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు, వారు ఇంకా 10 కాలాల పాటు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు, వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందడము అంటే ఆ స్థితి కారకుడైనటువంటి ఆ విష్ణువు యొక్క అనుకూలమైనటువంటి వాతావరణంలో నడుస్తూ వాడి కుటుంబాన్ని, వంశాన్ని, శరీరాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా స్థితిగా ఉంచుతారు అని అర్థం. వసంతే దక్షిణే వాయు రాతామ్ర కిరణో రవి నవ ప్రబాళ సంఛన్నాః పాదపాః కకుభోమలాః కింశుకాశోకచూతాని వనరాజ విరాజితైః కల కోలాహలాకులాః. వసంత ఋతువునందు దక్షిణపు గాలి వీస్తుంది. ఈ సమయంలో సూర్యుడు తన యొక్క ప్రచండమైనటువంటి కిరణాలతో ఉంటాడు. అలాగే చెట్లు చిగుళ్లతో కప్పబడి ఉంటాయి. కాబట్టి ఈ వసంత ఋతువు వైశాఖ మాసంలో ఏ ఉపచారములు మనం చేసుకోవాలి, ఏ ఉపచారములు సమాజానికి అందించాలి, ఏ ఉపచారములు సమాజానికి అందించే ముందు మన కుటుంబ పురోహితులకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ దానంగా చేయాలి. ఆ తర్వాత ధర్మంగా సమాజానికి ఏ ఉపచారాలు మనం ప్రారంభం చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ సహజంగా మనం అందరం కూడా చలివేంద్రం పెడుతూ ఉంటాం. కానీ కేవలం చలివేంద్రం మాత్రమే కాదు, ఇంకా మనం చేయవలసినటువంటి దాన ధర్మాలు చాలా ఉన్నాయి. ఈ చలివేంద్రం పెట్టాలి అనుకున్నప్పుడు మనం దాన్ని ధర్మంగా చేస్తూ ఉన్నప్పుడు దానంగా దానికి ముందు ఏం చేయాలి, ఈ విషయాలు మనం తెలుసుకుంటూ మన కుటుంబానికి వచ్చేటువంటి అతిథుల్ని ఎలా సత్కరించాలి, ఎలా ఆహ్వానించాలి, వారికి ఏం ఉపచారాలు చేయాలి, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, ఇవి మనం తెలుసుకుంటూ ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతాం. ఈ వైశాఖ మాసంలో ప్రజల యొక్క పాపములన్నీ కూడా పోవాలి అని, తాపములన్నీ చల్లారాలని విష్ణుమూర్తి సమస్త దేవతలకు కూడా నదీ జలాల్లో ప్రవేశించమని చెప్పి ఆజ్ఞ ప్రసాదించడం జరుగుతుంది. విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞానుసారంగా సమస్త దేవతలు కూడా బాహ్య ప్రదేశంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, తటాకములు కావచ్చు, చెరువులు కావచ్చు, ఆయా నదీ జలాల్లో ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి సూర్యోదయం మొదలుకొని 6 గడియల వరకు ఎవరైతే ఈ స్నానం ఆచరిస్తూ ఉంటారో వీరందరూ కూడా సూర్యోదయానికి పూర్వం ఆచరించినట్లయితే ఇక వారి యొక్క పాపం ప్రక్షాళన అయిపోయి పుణ్య ఫలితాన్ని చెప్పడానికి వీలు కాదు. కనీసం సూర్యోదయం దగ్గర నుంచి 6 గడియల లోపు ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా వారి యొక్క పాపపు చిట్టాలని ఉపసంహరించవలసిందిగా కోరుతూ యమధర్మరాజే ప్రాధేయపడతాడు. అంతటి పుణ్యరాశిని ప్రసాదిస్తూ ఉన్నారు ఈ సమస్త దేవతలు విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు. ప్రముఖ ఆయుర్వేద సంస్థ వాసవి ఆయుర్వేద వైద్యశాలలో మన కోసం అందుబాటులో ఉన్న వైద్య సేవలు క్రింద పేర్కొన్న సమస్యలనే కాక మరెన్నో ఆరోగ్య సంబంధ సమస్యలకు వారి సొంత ఆయుర్వేద మందుల తయారీ కేంద్రం నుండి ప్రామాణికమైన శాస్త్రీయ విధానంలో అత్యద్భుతంగా తయారైన మందులను అందించబడును మరియు అన్ని రకములైన ఆయుర్వేద చికిత్సలు నిర్వహించబడును. అందుకని నారదుడు చెప్తూ ఉన్నాడు, వైశాఖ మాసంతో సమానమైనటువంటి మాసము కానీ, కృతయుగముతో సమానమైనటువంటి యుగము కానీ, వేదముతో సమానమైనటువంటి శాస్త్రము కానీ, గంగతో సమానమైనటువంటి తీర్థము కానీ లేదు. జలదానముతో సమానమైనటువంటి దానము కానీ, వ్యవసాయం వల్ల వచ్చినటువంటి ధనంతో జీవించేటువంటి ధనంలో ఉండేటువంటి సంతోషం కానీ, ఉపవాసముతో సమానమైనటువంటి తపస్సు కానీ,
దానము కంటే నిరంతరము సుఖము కానీ, దయతో సమానమైనటువంటి ధర్మము కానీ, నేత్రములతో సమానమైనటువంటి కాంతి కానీ లేదు. ఈ వైశాఖ మాసము విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి ఎవరైతే విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసమును వ్రతశూన్యముగా విడిచిపెడతారో వారు సమస్త ధర్మముల నుంచి కూడా బహిష్కరించబడినటువంటి వారై పశు జన్మని ఎత్తుతారు అన్నటువంటి ఉద్దేశం చెప్పబడింది. అంటే ఏమిటంటే ఇక్కడ మనం ఎన్నో బెనిఫిట్స్ పొందుతూ ఉన్నాం. ఒక మంచినీటిని దానం చేయటం వల్ల, లేదా మజ్జిగని దానం చేయటం వల్ల, లేదా ఒక ధర్మం చేయటం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఒక మానవుడు పొందగలుగుతూ ఉన్నాడు. తన జీవితంలో స్థితికి సంబంధించినటువంటి ఎన్నో ప్రయోజనాలు తను పొందగలుగుతూ ఉన్నాడు. ఇవన్నీ సహజంగా ఎవరు చేయగలుగుతూ ఉన్నారు అంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అన్నటువంటి జ్ఞానాన్ని పొందగలిగినటువంటి వారందరూ తెలుసుకుని చేస్తూ ఉన్నారు. అది తెలిసి చేయకుండా కూర్చున్న, ఒక ఉపయోగం ఉంది అన్నటువంటి ఉద్దేశం తెలిసినప్పటికీ కూడా చెల్లించకుండా ఉన్నటువంటి వారందరూ కూడా ఇలా ఉంటారు అన్నటువంటి ఒక భావన ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఓ అంబరీష, ఈ లోకంలో ఎన్నో పాపాలు ఎన్నో పుణ్యాలు ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి మానవుడు ఆ పాప పుణ్యాల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మరల పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం అన్నట్లుగా మరలా పుడుతూ ఉన్నాడు. పాపం చేస్తే పాప ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, పుణ్యం చేస్తే సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఈ పాప పుణ్యాలకు అతీతంగా ఎవరైతే వైశాఖ మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారో వారికి ఈ భూలోకంలో పుట్టడానికి అవసరం మరలా రాదు అని చెప్పి నారద మహర్షి చెప్తూ ఉన్నారు. సమస్త దానములలో ఏ పుణ్యము కలదో, ఏ ఫలితము కలదో, గంగాది సర్వతీర్థముల యందు ఏ ఫలితము ఉందో అటువంటి ఫలితము ఈ వైశాఖ మాసంలో జలదానం చేసినటువంటి వారికి లభిస్తుంది. సహజంగా మనం దానముల్లోకెల్లా కూడా అన్నదానం గొప్పది అని దేవాలయాల దగ్గర అన్న సంతర్పణలు జరిగే చోట వింటూ ఉంటాం. కానీ అది ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క దానము అనేటువంటిది ప్రాశస్త్యం పొందుతూ ఉంటుంది. ఉదాహరణకి చూడండి, కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ఇక్కడ జలదానము అనేది వంటిది ఎక్కడ చెప్పారు? వైశాఖ మాసంలో చెప్పారు. ఎందుకని? శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం మొత్తాన్ని కూడా ఆ సూర్య భగవానుడు హరింపజేసి మనిషి నీరసించిపోవడానికి కారణం అవుతూ ఉన్నది ఈ కాలం. కాబట్టి ఇక్కడ ఏంటి, మనిషికి ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది అత్యవసరముగా ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేటువంటిది నీరు. కాబట్టి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు మనకి తెలిసిన వారా తెలియని వారా అనేది కాకుండా నీటిని ఎవరైతే దాహార్తితో వచ్చారో వారికి మంచినీరు ఇవ్వటం అనేటువంటిది చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అది ఒక జీవి యొక్క ప్రాణాన్ని, అది కేవలం మానవుడు మాత్రమే కాదు, మన గృహంలో మన గృహం బయట తొట్టులు కట్టి లేదా ఏదైనా ఒక కుండీ కట్టి దానిలో పశుపక్షాదులకి జంతువులకి ఎవరికైనా సరే ప్రాణికోటికి ఈ ప్రపంచంలో ఈ వైశాఖ మాసంలో ఎవరైతే నీటిని ఇస్తారో, ఎవరైతే జలదానం చేస్తారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి లోకాలు పొందుతారు. మరి ఇక్కడ ధర్మము దానము అనుకున్నప్పుడు ముందుగా దానము చేయాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా సరే ఒక రాగి పాత్రలో లేదా ఒక రాగి చెంబులో నిండా నీరు పోసుకుని ముందుగా ఆ యొక్క పురోహితులు లేదా మీ కుటుంబానికి మీ వంశానికి సంబంధించిన పురోహితులు లేదా ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ఆ రాగి పాత్ర నిండా నీరు కలిగి ఉన్నటువంటి ఆ పాత్రని ఆయనకు దానమిచ్చి తదుపరి మీ ధర్మ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం వల్ల ఈ వైశాఖ మాసంలో విష్ణు ప్రీతిని పొందగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ విష్ణు ప్రీతిని పొందడానికి ఉపయోగపడేటువంటిది నీరు నారాయణ స్వరూపం కాబట్టి ఆ నీటి నుంచి ప్రాణం ఉద్భవిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ జలదానం అనేది చాలా ఉత్తమమైనటువంటిదిగా తెలుస్తుంది. సహజంగా చలివేంద్రాలు మనం పెడుతూ ఉంటాం. ఈ చలివేంద్రాలు పెట్టేది ఎందుకు అంటే ఈ జలదానం చెయ్యాలి కాబట్టి చలివేంద్రాలు పెడుతూ ఉంటాం. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయమే. పేరు మార్పుతో చలివేంద్రము అన్నటువంటి పేరుతో ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. అంటే ఒక బాటసారికి తను ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి బాటసారి యొక్క దాహార్తని తీర్చి ముఖ్యమైనటువంటి నీటిని ఆ బాటసారికి అందజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ జలదానం చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి పుణ్యము అనేటువంటి ఐశ్వర్యాన్ని పొందాలి అంటే మనం ఏం చేయాలి?
ఈ వైశాఖ మాసంలో చలివేంద్రాలు పెట్టడం కానీ, లేదా బయట వెళుతూ ఉన్నటువంటి వారు తాగడానికి ఉపయోగపడేట్టు ఒక బాటిల్తో నీరు మన వరండాలో పెట్టడం కానీ, ఒక కుండతో నీరు పెట్టడం కానీ, లేదా మన ప్రహరీ గోడ దగ్గర ఒక ట్యాప్ ఏర్పాటు చేసి ఆ నీరు వెచ్చగా లేకుండా తాగడానికి ఉపయోగపడేలాగా చేయటం కానీ, ఇలా మన శక్తి అనుసారము రకరకాలైనటువంటి మార్గాలతో ప్రయాణం చేసేటువంటి వారికి దాహార్తిని తీర్చడం వల్ల పుణ్యం అనేటువంటి రాశిని మనం సంపాదించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి జలదానము అన్ని దానములలో కూడా శ్రేష్టమైనటువంటిది అవుతుంది. పూర్వం ఒకప్పుడు త్రాసులో జలదానమును, వైశాఖ మాసంలో వచ్చేటువంటి జలదానమును, మిగిలిన దానములన్నింటినీ కూడా సమస్తము పెట్టినప్పుడు జలదానమే విశిష్టంగా తొగిందట. కాబట్టి ఎవరైతే ఈ బాటసార్లు నడిచేటువంటి మార్గంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారో, లేదా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేని పరిస్థితిలో చేసేటువంటి వారికి సహకరిస్తారో, లేదా ఆ చలివేంద్రంలో కూర్చున్నటువంటి వ్యక్తి కూర్చుని వచ్చేటువంటి వారికి ఆ నీటిని వడ్డించడానికి కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు, తలా ఒక సహాయం చేసి ఆ ప్రాంతంలో ఒక చలివేంద్రాన్ని నిర్మించడానికి గాను ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా సహకరిస్తారు, వారి అందరికీ కూడా వారి వంశంలో ఉన్నటువంటి వారు 1,000,000 తరాల వరకు కూడా బ్రహ్మలోకంలో ఉంటారట. ప్రముఖ ఆయుర్వేద సంస్థ వాసవి ఆయుర్వేద వైద్యశాలలో మన కోసం అందుబాటులో ఉన్న వైద్య సేవలు క్రింద పేర్కొన్న సమస్యలనే కాక మరెన్నో ఆరోగ్య సంబంధ సమస్యలకు వారి సొంత ఆయుర్వేద మందుల తయారీ కేంద్రం నుండి ప్రామాణికమైన శాస్త్రీయ విధానంలో అత్యద్భుతంగా తయారైన మందులను అందించబడును మరియు అన్ని రకములైన ఆయుర్వేద చికిత్సలు నిర్వహించబడును. జలం ఛత్రం చ వ్యజనం దానం ఏషాం విష్యతే. కనుక ఓ రాజా, ఈ వైశాఖ మాసంలో జలమునందు అభిలాష కలిగినటువంటి వాడికి జలదానము, వాయువునందు అభిలాష కలిగినటువంటి వాడికి విసనకర్ర, అలాగే నీడయందు అభిలాష కలిగినటువంటి వాడికి విసనకర్ర, అలాగే గొడుగు, ఎండ నుంచి రక్షణ పొందాలి అనుకున్నటువంటి వాడికి గొడుగు, ఇలా ఇటువంటి దానాలన్నీ చేయటం వల్ల చాలా మనుషుడు సుఖంగా విష్ణు సాయుధ్యాన్ని పొందడం జరుగుతుంది. వైశాఖ మాసం వస్తూ ఉండగానే ఎవరైతే ముందుగా దానము అనేటువంటిది మనం చెప్పుకున్నాం, బ్రాహ్మణునికి ఇచ్చేటువంటిది దానం అవుతుంది, ప్రజల కొరకు చేసేటువంటిది ధర్మం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఒక కలశం నిండా కూడా జలమును నింపుకొని వెళ్ళి బ్రాహ్మణునికి ఇస్తారో వారు విష్ణు సాయుధ్యమును పొందడమే కాకుండా భూమి బిందు చేతక పక్షిగా జన్మిస్తాడు అని ఇక్కడ విష్ణు పురాణం చెప్తూ ఉంది. దప్పికతో ఉన్నటువంటి వారికి ఎవరైతే చల్లని జలమును ఇస్తారో వారు ఈ వైశాఖ మాసంలో రాజసూయ యాగం చేసేంత ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. ఎవరైతే ఈ వైశాఖ మాసమున విసనకర్రని దానం చేస్తూ ఉన్నారో, వాత రోగములతో పీడింపబడుతూ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే విసనకర్రను బ్రాహ్మణునికి దానం చేసి తర్వాత బాటసారులకి, లేదా రోడ్డు ప్రక్కల జీవిస్తూ ఉన్నటువంటి వారికి, లేదా మార్గ వ్యాసంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి దానం చేస్తారో వారు చక్కగా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు, విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. నీడను ఆశ్రయించినటువంటి బ్రాహ్మణునికి ఎవరైతే నీడ కోసం పరితపిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈ వైశాఖ మాసంలో గొడుగును దానం చేయటం వల్ల, అది ఎటువంటి గొడుగైనా పర్వాలేదు, తాటి ఆకులతో చేయవలసిన అవసరమే లేదు, గొడుగును దానం చేయడం వల్ల ఆది దైవిక దుఃఖముల నుంచి విడువబడుతూ ఉన్నాడు మానవుడు. కాబట్టి ఎవరైతే గొడుగుని ఛత్రమును దానం చేస్తూ ఉన్నారో, ఛత్రస్య భావ, ఎవరైతే రక్షింపబడేటువంటిది, ఈ ప్రపంచంలో ఎండ వాన ఇటువంటి వాటి నుంచి శరీరమును రక్షించబడడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఛత్రం. అటువంటి ఛత్రమును ఎవరైతే వైశాఖ మాసంలో బాటసారికి బ్రాహ్మణునికి దానం చేస్తూ ఉన్నారో వారు ఆది దైవిక ఆది భౌతిక దోషముల నుంచి విడవబడుతూ ఉన్నాడు. అలాగే ఎవరైతే బ్రాహ్మణులకి అలాగే బాటసారులకి చెప్పులు దానం చేస్తూ ఉన్నారో వారు యమలోకమునకు వెళ్ళిన తర్వాత కూడా యమ భటుల్ని వీరే తిరస్కరించి విష్ణులోకానికి వెళ్ళగలిగినటువంటి శక్తి ఆ దానం చేసిన వాడికి లభిస్తుంది. వాడికి ఇహలోకంలో పరలోకంలో కూడా కష్టాలు వచ్చేందుకు అవకాశం లేదట. అంత గొప్పది ఈ పాదుక దానం.
కాబట్టి ఈ వైశాఖ మాసంలో పాదుకలు అంటే మన భాషలో చెప్పులు ఎవరైతే దానం చేస్తూ ఉన్నారో, ఎవరైతే చెప్పుల్ని ధర్మం చేస్తూ ఉన్నారో వారు ఈ సుఖాలన్నీ కూడా పొందుతూ ఉన్నారు. కాబట్టి బాటసారులకి, పేదవారికి, బ్రాహ్మణులకి చక్కగా చెప్పులు దానం చేయడం వల్ల ఇన్ని రకాలైనటువంటి సుఖాలు మనం పొందగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ సహజంగా మనం చేసేటువంటి దాన ధర్మాల్లో చిన్న చిన్నగా మనం చేస్తూ వస్తున్నాం. ఉదాహరణకి ఇంకొంచెం పెద్దగా చెయ్యాలండి, మాకు ఓపిక ఉంది, మేము చెయ్యగలము అంటే పూర్వకాలం చూడండి, మన పల్లెటూర్లలో దేవాలయాలు ఉన్న చోట ఆ బజారు మొదట్లో, వీధి మొదట్లో ఒక మంటపంలాగా ఉండేది. అంటే ప్రయాణికులు, యాత్రికులు ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో ఆ మార్గం గుండా లేదా ఆ యొక్క గ్రామం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారో వారు కాసేపు నడినెత్తిన ఎండ ఉన్నప్పుడు ఆ విశ్రాంతి తీసుకోవడానికి గాను, అక్కడ కాసేపు కూర్చోవడానికి ఉపయోగపడేందుకు గాను విశ్రాంతి మందిరం లాంటిది ఒకటి ఏర్పాటు చేసేవారు. అలా పట్టణాల్లో కూడా మీకు శక్తి ఉన్నటువంటి వారు ఈ మార్గ మధ్యాల్లో ఎక్కడైనా సరే 4 స్తంభాలు వేసి 4 తాటాకులతోటి ఇట్లాంటి పాకలు నిర్మాణం చేయటం వల్ల ప్రయాణికులు, మార్గంలో వెళ్తూ ఉన్నటువంటి వారు, బాటసార్లు కాసేపు విశ్రాంతి తీసుకునే సుఖాన్ని పొందినంత మాత్రాన మనకి విష్ణు సాహిత్యం లభిస్తుందట. అటువంటి నిర్మాణం ఎవరైతే చేస్తారో అది పర్మనెంట్ స్ట్రక్చరా, టెంపరరీయా అనేది మన శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి నిర్మాణం ఎవరైతే చేస్తారో వారికి వచ్చేటువంటి ఫలితం బ్రహ్మదేవుడు కూడా లెక్క కట్టలేడట. అంతటి గొప్ప ఫలితం విశ్రాంతి భవనములు అని రాసుండేవి గతంలో. అటువంటి విశ్రాంతి భవనములు కట్టవలసిన అవసరం లేకపోయినప్పటికీ విశ్రాంతి తీసుకోవడానికి పాదచారులకి, ధర్మాత్మలకి, అలాగే దైవికమైనటువంటి కార్యక్రమాల్లో ప్రయాణం చేసేటువంటి వారికి, పేద బ్రాహ్మణులకి, పేదవారికి, ఇలాంటి వారందరికీ కూడా ఎవరైతే నిర్మాణం చేస్తారో కేవలం మనం ఉన్న చోట లేదా వారు నివసించే చోటకు మనం వెళ్ళి వారికి మనం సహాయం చేసి నిర్మాణం చేయవలసిన అవసరం మాత్రమే లేదు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళే దారిలో ఎక్కడైనా రోడ్డు పక్కన ఒక చిన్న పాక వేసి ఆ ప్రయాణం చేసేటువంటి వారికి విశ్రాంతి ఇవ్వడానికి ఉపయోగపడేట్లుగా ఏర్పాటు చేసినా కూడా వారికి వచ్చేటువంటి ఫలితం బ్రహ్మదేవుడు కూడా లెక్క కట్టలేడట. ఇక మనందరికీ తెలిసిందే, దానములకెల్లా అన్నదానం చాలా గొప్పది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇది సహజంగా ఏదన్నా ఒక అకేషనల్ వైజ్గా చేయటమనో లేకపోతే ఇట్లానో కాకుండా సహజంగా నిరంతరము కూడా అభ్యాగత స్వయం విష్ణు అన్నట్లుగా మనం పిలవకుండా మన ఇంటికి వచ్చినటువంటి అతిథి ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో స్వామి. కాబట్టి పిలవకుండా బంధువు ఇంటికి వచ్చి, పిలవకుండా బాటసారి ఇంటికి వచ్చి భోజనం చేశాడు అంటే అది విష్ణుమూర్తితో సమానమని అర్థం. పూర్వం పూటకోళ్ళ ఇళ్ళని అలా ఉండేవి, ఇప్పుడు అట్లాంటివి లేవు. కాబట్టి ఎవరైతే మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారిని పిలిచి భోజనం పెట్టడం కానీ, బ్రాహ్మణులకి భోజనం కోసం స్వయం పాకం ఇవ్వటం కానీ, లేదా గ్రామం నుంచి వేరే గ్రామం వెళ్తూ ఉన్నటువంటి వారు ఆ మిట్ట మధ్యాహ్నం సమయంలో ఆకలితో ఉన్నప్పుడు దొరకని ప్రదేశాల్లో మీరు ఆహారాన్ని వారికి అందించడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల కూడా 1,000,000 రెట్ల ఫలితం లభిస్తూ ఉంది. కాబట్టి భూలోకంలో సహజంగా మన జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రులు ఒక భాగమైతే, జీవితంలో ఉద్యోగాన్నో, మనం బ్రతకడానికి కారణమైన వాడినో, మనకి జీతభత్యములు ఇచ్చేటువంటి వారినో, వీరందరినీ కూడా అంటే ఇలా ఎవరైతే కారణం అవుతూ ఉన్నారో, మనం ఆహారం తినడానికి ఈ రోజున కారణం అయినటువంటి వ్యక్తులు మన కన్న తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువగా వారు ఆ యొక్క పుణ్యాన్ని పొందుతారు అని చెప్పి అంబరీష మహారాజుకి నారద మహాముని చెప్తూ ఉన్నారు. కాబట్టి భూలోకంలో ఇటువంటి దానములు, ధర్మములు మానవులు ఆచరించడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందుతారు. కాబట్టి ఒక మనిషి శరీర మార్జం కలు ధర్మ సాధనం అన్నట్లుగా ఈ జీవితంలో జీవించడానికి, జీవితంలో ఏదైనా చెయ్యడానికి, ఒక పుస్తకం చదవాలన్నా, ఒక భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా, ఒక ఆహారాన్ని ఆస్వాదించాలన్నా, ఒక ప్రదేశాన్ని చూడాలి అన్నా వీటన్నిటికీ శరీరం కావాలి. ఈ శరీరం సుఖంగా ఉండాలి. ఈ సుఖంగా ఉన్నటువంటి శరీరము ఆరోగ్యంతో ఉండాలి. కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటివి, సంతోషాన్ని ప్రసాదించేటువంటివి ఇవి కేవలం మనకి మాత్రమే జరిగి ఉండాలి అన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇలా కాకుండా మనం అనుభవిస్తున్నటువంటి సమస్తమైన భోగభాగ్యాలు కావచ్చు,
మనకున్నటువంటి కొన్ని భోగభాగ్యాలు కావచ్చు, మనతో పాటు ఇంకొక వ్యక్తి అనుభవించడానికి కారణంగా మనము అవుతున్నప్పుడు ఆ పుణ్యరాశి ఖచ్చితంగా మనల్ని సుఖపెడుతుంది. అంటే మనకున్నటువంటి భోగభాగ్యాలు నిరంతరం మనతో ఉండేలాగా చేయాలి అంటే మనం దాన ధర్మములు చేయాలి. మనం సహజంగా చాలా మంది అనుకుంటూ ఉన్నారు మనకన్నదంతా ఇస్తూ పోతే ఉన్నదంతా ఏదో ఒక రోజు అయిపోతుందేమో అని. కాదండి, మనం ఎంత ఇస్తామో ఆ భగవంతుడు తిరిగి మనకు అంతకు 10 రెట్లు కల్పిస్తాడు. ఎందుకంటే భగవంతుడికి ఇష్టమైంది ఇవ్వటంలో ఉన్నటువంటి ఆనందం తీసుకోవడంలో ఉండదు. కాబట్టి భగవంతుడు ఎవరైతే దానం చేస్తాడో బ్రాహ్మణులకి, ఎవడైతే ధర్మం చేస్తాడో ప్రజలకి, వారందరి పట్ల ప్రీతిపాత్రుడై వారి సంపద ఎప్పుడూ దాన ధర్మాలకు ఉపయోగపడేలాగా వారికి సంపదను కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో, ఈ ఋతువులో మనము ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాలు చేయొచ్చు. ఒక బ్రాహ్మణునికి మంచం దానం చేయవచ్చు, లేదా అలాగే పేద కుటుంబానికి మంచాన్ని ధర్మం చేయవచ్చు, అలాగే ఒక పరుపుని దానం చేయవచ్చు, లేదు అంటే తాటాకుల చాపనైనా సరే పర్వాలేదు దానం చేయవచ్చు. మనం చేసేటువంటిది అవతల వ్యక్తికి లేనిది, అవతల వ్యక్తి ఉపయోగపడేది, అవతల వ్యక్తి దాన్ని అనుభవించి సుఖంగా ఉండి మనస్ఫూర్తిగా అది తాను వినియోగించిన ప్రతిసారి మనకి ఆశీర్వచనం చేసేదిగా అయి ఉండాలి. ఒక యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఒక బ్రాహ్మణుడు కానీ, నిరంతరము జపహోమాదుల్లో సంచరించేటువంటి బ్రాహ్మణుడికి కానీ ఇటువంటి దానమును చేయటం వల్ల వాటికి సంబంధించిన ఫలితాలు మరింతగా మనకు వస్తాయి. అలాగే ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి వారికి గృహం నిర్మించడం కానీ, ఒక మంచాన్ని ఇవ్వడం కానీ, లేదా ఒక పరుపుని ఇవ్వడం కానీ, లేదా ఒక తలగడ ఇవ్వడం కానీ, ఒక కంబళి ఇవ్వటం కానీ, లేదా వారు పరుకోవడానికి కనీసం అంటే మన స్తోమతని బట్టి మనము ఆ దానాన్ని లేదా ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా విష్ణు సాయుధ్యాన్ని మనం పొందగలుగుతాం. ప్రముఖ ఆయుర్వేద సంస్థ వాసవి ఆయుర్వేద వైద్యశాలలో మన కోసం అందుబాటులో ఉన్న వైద్య సేవలు క్రింద పేర్కొన్న సమస్యలనే కాక మరెన్నో ఆరోగ్య సంబంధ సమస్యలకు వారి సొంత ఆయుర్వేద మందుల తయారీ కేంద్రం నుండి ప్రామాణికమైన శాస్త్రీయ విధానంలో అత్యద్భుతంగా తయారైన మందులను అందించబడును మరియు అన్ని రకములైన ఆయుర్వేద చికిత్సలు నిర్వహించబడును. అలాగే ఈ వైశాఖ మాసంలో ఇంకొన్ని దానాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఎవరైతే బ్రాహ్మణులకి స్వయం పాకంతో పాటుగా చందనము, కర్పూరము, వట్టివేర్లు ఇటువంటివి దానం చేస్తారో, అలాగే మన పొలముల్లో ఉంటుంది, చాలా మందికి తెలుసు తొంగ గడ్డి అంటాం, ఆ తొంగ దుంపని ఎవరైతే దానం చేస్తూ ఉంటారో వీరందరూ కూడా ఎటువంటి పైత్తిక రోగాలు లేకుండా ఈ వైశాఖ మాసంలో సుఖంగా జీవించగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఉష్ణత సంబంధమైనటువంటి పైత్తికమైనటువంటి వ్యాధుల నుండి విముక్తి పొందుట కొరకు దానం చేస్తూ ఉన్నాం. అలాగే అవతల వ్యక్తి సుఖంగా ఉండి అవతల వ్యక్తి దానిని ఆస్వాదించి దాన్ని అనుభవించి మనకి ఆశీర్వచనం చేయడం ద్వారా పుణ్యఫలాన్ని పొందడం కొరకు మనం వీటిని ధర్మం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి వారికి చక్కగా చందనపు నీటిని ఇవ్వటం కానీ, లేదా వట్టి వేళ్లతో కాచినటువంటి నీరు ఇవ్వటం కానీ, తొంగ దుంపతో కాచినటువంటి నీటిని ఇవ్వటం కానీ, ఇటువంటివన్నీ కూడా ఈ వైశాఖ మాసంలో మనం చేయాలి. వైశాఖ మాసంలో అందరూ కూడా గమనించండి, సహజంగా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి ఒక ఫ్రిడ్జ్లోంచి నీరు తీసి ఇవ్వటం కాకుండా నిమ్మరసాన్ని ఇవ్వటం కానీ, మధుర పదార్థాలు ఇవ్వటం కానీ, అలసట తీరేలాగా చేయటం కానీ, ఇటువంటివన్నీ ఆరు బయట కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని వచ్చి లోపల విశ్రాంతి పొందడానికి గాను బయటే ఒక బకెట్తో నీళ్లు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మనం ఆచరించవలసినటువంటి ధర్మాలు. ఇవన్నీ కూడా మన జీవిత విధానంలో అతిథి ధర్మాలు అంటాం వీటిని. ఈ అతిథి ధర్మాలను మనం ఆచరించకపోవటం వల్ల ఈరోజు మన సంతానానికి లేదా మన తర్వాత తరాల వారికి ఇవన్నీ తెలియటం లేదు. కాబట్టి అందరూ కూడా ఇక మీద వీటి ప్రారంభం చేసి, ఇవన్నీ కేవలం ఒక అక్షయ తృతీయ రోజు ఒక్కరోజే చేయాలని కాదు. అక్షయ తృతీయ రోజు చేసేటువంటి ఫలితాలు 1000 రెట్లు ఇస్తాయి. కానీ వైశాఖ మాసం మొత్తం కూడా ఇవన్నీ చేయవచ్చు. ఈ వైశాఖ మాసంలో ఎవరు వీటిలో ఏది వారికి అనుకూలంగా ఉందో, ఏది వారికి శక్తికి అనుగుణంగా ఉందో దాన్ని ధర్మం చేయటం వల్ల, దానం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.
కాబట్టి అక్షయ తృతీయ రోజున చేయవలసినటువంటి వాటిల్లో ఇన్ని రకాలైనటువంటి దానములు ధర్మములు ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టి ఈ రోజున మనం కేవలం ఒక బంగారం కొంటే అది 10 రెట్లు అవుతుందనో, లేకపోతే ఒకటి ఇంకోటి ఏదో కొంటే అది ఇంకొకటి అవుతుందనో, ఇక్కడ ఎప్పుడు కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలి, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందాలి, అలాగే సమస్త నదీ తీర్థాల యొక్క అనుగ్రహం పొందాలి, బ్రహ్మదేవుడు అనుగ్రహం పొందాలి, యమధర్మరాజు పాశం కూడా ప్రేమ పాశంగా మారేలాగా మన దాన ధర్మాలు జరగాలి. ఇవన్నీ జరగాలంటే వైశాఖ మాసంలో చేయవలసినటువంటి దానములు ధర్మములు ఇవి. ఇటువంటివి చేయడం వల్ల మనము, మనతో పాటు మన సమాజము అందరూ కూడా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంది. చెరువులు శుభ్రం చేయడం, చెరువులు తవ్వించడం, కాలువలు శుభ్రం చేయడం, రోడ్లకి ఇరుపక్కల చెట్లు పెట్టడం. సహజంగా ఇప్పుడు మనం గనక గమనించినట్లయితే పుట్టినరోజు రాగానే ఆ కేకులు కొయ్యటం, దీపాలు అర్పడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. దీపాన్ని వెలిగించేది మాత్రమే మన సంప్రదాయం, దీపాన్ని ఆర్పేది మన సంప్రదాయం కాదు. కాబట్టి ఎవరైతే పుట్టినరోజు రాజు ప్రాతకాలమే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి దేవాలయంలో లేదా వారి యొక్క గృహంలో ఉన్నటువంటి దేవతా మందిరానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి భగవంతుడికి నమస్కారం చేసుకుని పాయసాన్ని నైవేద్యం పెట్టి తన తల్లి ద్వారా తండ్రి ద్వారా ఆశీర్వచనం పొంది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల వారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని బంధుమిత్రులు అందరితో కలిసి భోజనం చేయటం వల్ల ఆ పిల్లవాడికి బంధువుల యొక్క విలువ, సంప్రదాయము, కుటుంబంలో పెద్దల యొక్క మర్యాద ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ తెలియడం ద్వారా తర్వాత తరానికి వాడు అవి నేర్పగలుగుతాడు. కాబట్టి వీరికి పెద్దల పట్ల గౌరవము, పెద్దలతో ఎలా ఉండాలి, మనం ఎలా కలిసిమెలిసి ఉండాలి ఇవన్నీ తెలుస్తాయి. లేదు అంటే మనం పెరిగి పెద్దవాళ్ళు అవుతాం, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. మనం ఇంట్లో ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు, అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎఫెక్షన్ అనేది మొదటి నుంచి లేకుండా మనమే తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి అది మానుకొని కొద్దిగా ఉన్నట్లయితే జీవించినంత కాలం కూడా పెద్దలతోటి వంశంలో ఉన్న వాటితోటి మనం మమేకమై జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక ఈ కేకులు కోయటం ఇవన్నీ తప్పు అని నేను అన్ను. కేకులు కోసుకోవచ్చు, కాకపోతే ఏమిటంటే సంప్రదాయ పద్ధతిలో కొంత పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలు లాంటివి చేసుకుంటూ మనం ఏది చేసుకున్నా కూడా, మనం ఏ వేడుక చేసుకున్నా కూడా అది మన కుటుంబానికి, మన బిడ్డలకి మాత్రమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలాగా ఉండాలి. అంటే ఉదాహరణకి ఈ జీవితంలో మనం ఆహారం లేకపోతే కనుక ఒక 2-3 రోజులు నిలబడగలమేమో, నీరు లేకపోతే ఒక 2 రోజులు ఉండగలమేమో, కానీ ముక్కు మూసుకుని అయితే ఎక్కువసేపు బ్రతకలేం కదా. కాబట్టి ప్రాణానికి ఆధారమైనటువంటి వాయువు, ఇప్పుడు సమాజంలో చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది, ప్రాణానికి ఆధారమైనటువంటి వాయువు లభించేటువంటి ఆక్సిజన్ దొరకటం లేదు. కాబట్టి అది దొరకక సిలిండర్లు కొనుక్కునే పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. కాబట్టి పుట్టినరోజు నాడు లేదా పెళ్లి రోజు నాడు ఏ వేడుక చేసుకున్నప్పటికీ కూడా మార్గ మధ్యంలో మీకు దగ్గర ప్రదేశంలో ఒక మొక్కని నాటడం అనేది అలవాటు కింద మార్చుకోండి. మొక్కని నాటడము అంటే అదేదో గులాబీ మొక్కో తులసి మొక్కో కాకుండా రోడ్ల పక్కన నాటేటువంటి మొక్క పెరిగి పెద్దదై రేపు భవిష్యత్తులో మరలా పుట్టినరోజు తిరిగి వచ్చేసరికి అది నీడనిచ్చే స్థాయిలో పెరిగేదై ఉండాలి. అంటే వేప మొక్క కావచ్చు, కానుగ మొక్క కావచ్చు, ఒక నేరేడు మొక్క, అది ఏదన్నా పండ్ల జాతికి సంబంధించింది అనుకోండి ఇంకా మంచిది. ఎందుకు అంటే సహజంగా మిగిలినటువంటి జీవరాశులు, పశుపక్షాదులు, చెట్ల మీద ఉండేటువంటి చిలకలు, పక్షులు ఇవి తినడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సమాజంలో ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్దవారు కూడా గుర్తుపెట్టుకొని ఆచరించి అలవాటుగా మార్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీకేదన్నా కేకులు కోసుకోవడము, ఫంక్షన్ చేసుకోవడము ఉంటే సాయంత్రం పూట చేసుకోండి. కానీ వీటితో పాటుగా ప్రాతకాలము సంప్రదాయ పద్ధతిలో చేయాల్సినది ఏమిటంటే ఒక మొక్కని నాటడం, దాన్ని బ్రతికేలాగా చూసుకోవడం, అది పెరిగి ఒక వర్షాకాలం వచ్చే వరకు మనం మహా అయితే దాన్ని బ్రతికిస్తాం, తర్వాత మనం దాన్ని చూడకపోయినా అది బ్రతుకుతుంది. కాబట్టి అది 10 మందికి ఆనందాన్ని ఇస్తుంది, ప్రయాణం చేసే వారికి నీడనిస్తుంది. ఆ చెట్టు కింద కూర్చున్న ప్రతి వాడు చెప్పుకుంటాడు, ఏ మహానుభావుడు పెట్టాడో ఈ వృక్షాన్ని ఇక్కడ అని. అదంతా మీకు పుణ్యంగానే వస్తుంది, ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలు. కాబట్టి ఇలా మొక్కలు నాటడం అనేటువంటిది పుట్టినరోజు నాడు ఒక సంప్రదాయంగా అలవాటు చేసుకోగలిగితే 2 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా పచ్చటి తోరణంగా తయారవుతుంది. అప్పుడు మనం ఇక్కడి నుంచి వెకేషన్ కోసం ఏదో పక్క రాష్ట్రాలకి, వేరే స్టేట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ప్రాంతంలో పెరుగుతున్నటువంటి సూర్య భగవానుడి యొక్క ఎండల తీవ్రత తగ్గించడానికి,
అలాగే ప్రాణము అనేటువంటిది నిలబడాలి. ఒక్క క్షణం ముక్కు మూసుకుని బ్రతకలేం కాబట్టి ప్రాణానికి ఆధారమైనటువంటి వాయువుని మనం తయారు చేసుకుని భావితరాలకు అందించడానికి కాను, పెరుగుతున్నటువంటి ఆ యొక్క కాలుష్యాన్ని తగ్గించడం కోసం కానీ, ఇలా ఎన్నో రకాలైనటువంటి వాటికి ఉపయోగపడేటువంటిది, మన భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటిది మొక్కలు నాటడం అనేటువంటిది పుట్టినరోజు లేదా పెళ్లి రోజు నాడు ఒక పద్ధతిగా అలవాటు చేసుకోవటం. అలాగే కులదైవానికి పూజ చేయడం, లేదా ఏదైనా ఒక ఆయుష్ హోమం చేసుకోవడం, ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడం లాంటివి అన్నీ కూడా ఇప్పటికే మేము వాసవి జ్యోతిషాలయం తరపు నుంచి పుట్టినరోజు నాడు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చాలా వరకు చేపట్టాం. అలాగే ప్రతి పుట్టినరోజుకి ఏదైనా కులదేవతారాధన, వారి వారి శక్తి అనుసారంగా కులదేవతారాధన కావచ్చు, ఒక ఆయుష్ హోమం కానీ నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా నేర్చుకుని మన భావితరాలకు అందించడం అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం. దీనివల్ల వ్యవస్థ మారుతుంది. కాబట్టి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, విసనకర్రలు పంచిపెట్టడం, అలాగే గొడుగులు, చెప్పులు, చాపలు, దిండ్లు, దుప్పట్లు, మంచములు, పరుపులు, అలాగే ఒక విశ్రాంతి భవనములు లేదా విశ్రాంతి ప్రదేశములు ఏర్పాటు చేయటం, చెరువులు తవ్వించడం, నూతులు తవ్వించడం, వాటిని శుభ్రం చేయటం, మార్గ మధ్యలో చెట్లు నాటడం, అలాగే మార్గ మధ్యలో ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం, తోటలు ఏర్పాటు చేయడం, పండ్లు పంచిపెట్టడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చేస్తారో, సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఏదైనా సరే మన సంతోషంలో భాగంగా ఒక చిన్న పనైనా మనం చేస్తూ ప్రారంభించడం మొదలు పెడితే సమాజం చాలా సుఖపడుతుంది, భావి తరాలు కూడా చాలా సుఖపడతాయి. కాబట్టి మన పిల్లలకి కూడా ఆ యొక్క ఆచారాన్ని మనం పంచగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇట్లా చేసినటువంటి వారందరూ కూడా చక్కగా విష్ణు సాయుధ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి వైశాఖ మాసంలో ప్రత్యేకించి దానము ధర్మము చేసేటువంటి వారు ఎవరైనా సరే విష్ణుమూర్తికి చాలా ఇష్టపాత్రులు అవుతారు, ప్రీతిపాత్రులు అవుతారు. పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ ఇక్కడ దాన ధర్మాదులు చేస్తూ ఉండడం వల్ల ఎంతో శివకేశవుల అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి ఎన్నో, మామిడి పండ్లు, చెరుకు గడ, పానకము, పండ్ల రసం, ఇలా ఏదైనా సరే మనం దానం చేయవచ్చు, ధర్మము చేయవచ్చు. కాబట్టి ఏదో వైశాఖ మాసంలో ప్రాతకాలంలో స్నానం చేయాలి కాబట్టి ఎక్కడికో వెళ్ళాలి, నదికి వెళ్ళాలి, అట్లా ఏమీ అవసరం లేదు. సముద్రం, దేవతలతో నిర్మించబడినటువంటి సముద్రంలో అయినా చేయొచ్చు. నదులలో అవకాశం ఉన్నటువంటి వారు, దగ్గరగా ఉన్నటువంటి వారు ప్రాతకాలాన్ని ముందే వెళ్ళి నదిలో స్నానం చేయవచ్చు. లేదు గ్రామాల్లో చెరువులు అందుబాటులో ఉన్నటువంటి వారు చెరువులో స్నానం చేయవచ్చు. లేదు మన పెరట్లో దిగుడు బావుల్లో ఏదన్నా స్నానం చేయడానికి అవకాశం ఉన్నట్టయితే దిగుడు బావుల్లో చేయవచ్చు. ఇది కూడా కుదరదండి, మాకు కేవలం ఒక గోవుని కట్టేసేంత స్థలం మాత్రమే మా పెరట్లో ఉంది, పర్వాలేదు, అక్కడైనా సరే మీరు స్నానం ఆచరించవచ్చు. బాహ్య జలములందు, వైశాఖ మాసములో బాహ్య జలములందు సమస్త దేవతలని ఉండమని విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ వలన సమస్త దేవతలు బాహ్య జలములు యందు నివేశించి ఉంటారు. కాబట్టి ఎవరైతే ఆరు బయట స్నానం ఆచరిస్తారో వారందరికీ కూడా వారి వారి ఆచరించినటువంటి విధానాన్ని బట్టి, వారి వారి స్థాయిని బట్టి వారి ఫలితాలు అనేవి అనేకంగా ఉంటాయి. కాబట్టి ప్రాతకాలంలో స్నానం ఆచరించి సూర్యోదయానికి పూర్వమే, సూర్యోదయం అవుతూ ఉండగా సూర్య భగవాను ఆరాధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వైశాఖ మాసంలో వారు సమస్తమైనటువంటి సుఖాల్ని పొందుతారు, సమస్త రోగముల నుంచి కూడా విడువబడతారు. కాబట్టి ఓ రాజా, ఏ విధంగా అయితే రసాది ద్రవ్యములలో పాలు, పాల కన్నా పెరుగు, పెరుగు కన్నా నెయ్యి ఉత్తమంగా ఉన్నాయో ఆ విధంగా కార్తీక మాసము కన్నా మాఘమాసం, మాఘము కన్నా వైశాఖము వృద్ధి చెందుతూ పుణ్య ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వైశాఖ మాస ఈ ధర్మాలను ఎవరు ఆచరిస్తారో అక్షయ తృతీయ రోజు ఈ ఫలితాలు పొందడం కొరకు ఎవరైతే ఈ దాన ధర్మాదులు చేస్తారో, మర్రి వృక్షం నుంచి మర్రి యొక్క వృక్షపు గింజ నుంచి మర్రి వృక్షం ఏ విధంగా పెరుగుతుందో అంత చిన్న చిన్న దానాలకు కూడా, ధర్మములకు కూడా అంతటి మహాపుణ్యం అనేది వారి వంశంలో లభిస్తూ ఉంది అని చెప్పి ఆ అంబరీషుడికి నారద మహాముని తెలియజేయడం జరిగింది. ప్రముఖ ఆయుర్వేద సంస్థ వాసవి ఆయుర్వేద వైద్యశాలలో మన కోసం అందుబాటులో ఉన్న వైద్య సేవలు:
క్రింద పేర్కొన్న సమస్యలనే కాక మరెన్నో ఆరోగ్య సంబంధ సమస్యలకు వారి సొంత ఆయుర్వేద మందుల తయారీ కేంద్రం నుండి ప్రామాణికమైన శాస్త్రీయ విధానంలో అత్యద్భుతంగా తయారైన మందులను అందించబడును మరియు అన్ని రకములైన ఆయుర్వేద చికిత్సలు నిర్వహించబడును.